రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్ కేసులో నటుడు రానాను 4 గంటల పాటు విచారించింది ఈడీ. రానాకు ప్రశ్నల పరంపర సంధించింది. జంగిల్ రమ్మీ యాప్ ను ఎన్నేళ్లు కాంట్రాక్ట్ తీసుకున్నారు, పారితోషికం పుచ్చుకున్నారా, కమిషన్ తీసుకున్నారా అంటూ ప్రశ్నించారు. జంగిల్ రమ్మీ యాప్ నుంచి సొమ్ము ఎలా అందింది, అకౌంట్ లో డబ్బులు వేసారా, బిట్ కాయిన్ ఇచ్చారా అంటూ ఈడీ అధికారులు ప్రశ్నించారు రానాని. రైట్ మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే దగ్గుపాటి రానా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో నటులు దగ్గుపాటి రానా ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో మొత్తం తొలుగా దీనికి సంబంధించి నటులు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్స్, టీవీ హోస్టులతో సహా మొత్తం 29 మందికి అక్రమ బెట్టింగ్ యాప్ లో ప్రోత్సహించినందుకు ఈ కేసు నమోదు చేశారు. అయితే ఈ రోజు ఆ రానాని సుమారుగా 4 గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఆ జంగిల్ రమ్మీ అనే యాప్ ని ఎన్నేళ్ల పాటు నుండి కాంటాక్ట్ తీసుకున్నారు అంటూ కూడా ఈడీ దగ్గుపాటి రానాని అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ దుబాయ్ బెట్ గా నడుస్తున్నటువంటి జంగిల్ రమ్మీ నుండి మీకు వచ్చిన నగదు ఎంత, అది ఏ రూపంలో వచ్చింది అని కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా గేమింగ్ యాప్, బెట్టింగ్ యాప్ అనేది మీకు తెలిసే ప్రమోట్ చేశారా అంటూ అయితే రెండు కూడా ఉంటుంది. గేమింగ్ యాప్ అండ్ బెట్టింగ్ యాప్ రెండు కూడా ఉంటాయి. అయితే బెట్టింగ్ యాప్ అండ్ మన రాష్ట్రంలో రెండు కూడా బంద్ మన రాష్ట్రంలో రెండు కూడా నిషేధంగా ఉన్నాయి. కాబట్టి ఏ విధంగా ప్రమోట్ చేసినందుకు ఎంత పారిశ్రామికం తీసుకున్నారు, ఎన్నేళ్ల పాటు నుండి జంగిల్ రమ్మీ కాంటాక్ట్ కుదుర్చుకున్నారు అంటూ ఈ విధంగా ఆ రానాను ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.